ఆయనతోనే నేను ఉండట్లేదు మేడం. నేను మా ఇంటికి వచ్చేసిన. ఏంటి అంత డిస్టర్బెన్స్ ఏమైంది పిల్లలు పుట్టాక? పిల్లలు పుట్టినాకంటే ఆయన డ్రగ్స్ తీసుకుంటుండు మేడం, గంజాయి తాగుతుండు. వాళ్ళ మమ్మీ ఒక్కొక్కసారి అదేదో ఆకులా ఉంటది సార్, అదే తీసుకొచ్చి ఇస్తుంది. పసరమందా? కాదు మేడం, గంజాయి అంటారంట దాన్ని. వాళ్ళ మమ్మీ తీసుకొచ్చి ఇస్తుంది. ఏందమ్మా ఇది? నీకు అలవాటు ఉండే ఫస్ట్ లో? మరి అసలు లేనట్టే చెప్తావు. 4 months క్రితం మానేశాను. వేరే అమ్మాయిని చేసుకోవాలంటే మానేశాను మేడం. ఇంకో పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకున్నాడు మేడం, ఆల్రెడీ చేసుకున్నాడా? నేను ఆ పబ్బులకి నేను వద్దు మొగుడు వద్దు ఏమొద్దు కదా, ఏరే వాడితో తిరుగుతావు, ఏరే వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా మాట్లాడతావు. డైవర్స్ తీసుకోకుండా ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటావు? ఇద్దరిని మెయింటైన్ చేద్దాం అనుకున్నావా? అంతా చెడగొట్టిందే వాళ్ళ అమ్మ మేడం. నువ్వు అలిగి ఎక్కడైనా పోతే మీ ఆయన తెచ్చుకుంటే ఊరుకుంటావా? అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే. నా పేరు నేహా మేడం, కరీంనగర్ నుంచి వచ్చిన. నాకు పెళ్ళయి 5 సంవత్సరాలు అయింది మేడం. 2 పిల్లలు. మా ఆయన నాతో ఉండట్లేదు మేడం. ఎందుకు? ఆయనతోనే నేను ఉండట్లేదు మేడం. నేను మా ఇంటికి వచ్చేసిన. ఏంటి అంత డిస్టర్బెన్స్ ఏమైంది పిల్లలు పుట్టాక? పిల్లలు పుట్టినాకంటే ఆయన డ్రగ్స్ తీసుకుంటుండు మేడం, గంజాయి తాగుతుండు. డ్రగ్స్ అంటే సార్? డ్రగ్స్, గంజాయి. అవును సార్. ఎప్పటి నుంచి? పెళ్ళైన ఒక 1 month అప్పటి నుంచే మేడం. మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజా? ఏమైందండి మరి, ఎందుకు డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యాడు? అంటే పెళ్లికి ముందు నుంచే ఇలా ఉన్నాడా, లేకపోతే? పెళ్లికి ముందంటే నాకు అంతగా తెలియదు సార్, కానీ పెళ్ళైనాక 1 month వరకు మాకు ఎంగేజ్మెంట్ అయినప్పుడు అప్పటి వరకు అయితే బానే ఉన్నాడు. ఇంకా పెళ్ళైన 1 month నుంచి స్టార్ట్ సార్ అసలు కొట్టడం, తిట్టడం. నేనే అనుకున్నా అసలు ఈయనతో ఫస్టే వద్దనుకున్నా. ఈయన బిహేవియర్ బాగాలేదు, వద్దు అనుకున్నా. కానీ మళ్ళీ మా మమ్మీ వాళ్ళు బాధపడతారు, ఎట్లయినా తప్పదు, చేసుకున్నా కదా, మారుతారు లేతానే అని చెప్పేసి ఇన్ని ఇయర్స్ నేను సంసారం చేసిన. మారట్లే సార్ అస్సలే. పోనీ మీ అత్త మీ మామతో ఏమైనా మాట్లాడడానికి ప్రయత్నించారా? మా అత్త మా మామ వాళ్ళు ఇంకా ఘోరం మేడం. అసలు మా మామయ్య అయితే అక్కడ ఎవరున్నారని కూడా చూడాడు, ఇంట్లోనే తాగుతా ఉంటాడు. కనీసం నేనే అడుగుతా, కొంచెం పక్కకి వెళ్ళి తాగండి, రూమ్ లోకి వెళ్ళి తాగండి అంటే నా ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం అని ఆయన అంటాడు. మా అత్తయ్యకి వెళ్ళి చెప్దామంటే ఆమె తాగని వాళ్ళు ఎవరున్నారని ఆమె ఇంకా ఇద్దరిని, మా మామయ్యని మా ఆయన్ని ఇద్దరిని వెనకేసుకొచ్చుకుంటది ఆమె. ఒక్కరోజు కూర్చోబెట్టి చెప్పదు. ఇంకా నేను ఎవరికి చెప్పుకోవాలి మేడం? అసలు అత్తకి చెప్దామన్నా అస్సలే వాళ్ళ తరపునే మాట్లాడుతుంది. నీకేంటి, తాగని మొగోడు ఉన్నాడా, ఒకరిని చూపి నాకు, తాగితే ఏమైంది, దీనితో సంసారం బాగానే చేస్తుండు కదా, అది ఇదని మా అత్తయ్య అంటదా. సరే, అలాంటప్పుడు మరి ఆ అబ్బాయి ఎప్పుడైతే డ్రగ్స్ లోను తాగడంలో ఉండడు కదమ్మా, మరి ఎప్పుడైనా కూర్చోబెట్టి మాట్లాడడానికి ప్రయత్నించావా? అసలు ఎప్పుడు మేడం, పెళ్ళైన 1 month నుంచే ఆయన అట్లా. తర్వాత నేను ప్రెగ్నెన్సీ, ఇంకా నా ప్లేస్ లో నేను ఉండాల్సి వచ్చింది. ఏమనలేకపోయినా సరేలే, బాబు పుట్టిండు కదా, తర్వాత మారుతారు, పిల్లలు పుడితే మారుతారు అనేసి మా మమ్మీకి తెలుసు మేడం. సరే పిల్లలు పుడితే తనే మారుతాడు, మెల్లిగా మార్చుకోవాలి మనమే, అది ఇదని చెప్పేసింది. ఇంకా తను మారట్లేదు మేడం. మీ అమ్మగారు కూడా మాట్లాడలేదు? వాళ్ళ అమ్మతో ఏదన్నా మాట్లాడదామంటే నీ బిడ్డ పోయి 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వస్తురు, అది ఇదని మాట్లాడుతుంది మా అత్తయ్య. నిజమేనా అమ్మాయి చెప్పే ఎలిగేషన్స్ అన్ని? లేదు సార్, అన్ని అబద్ధాలే చెప్తాను సార్. ఆడు ఏదో పని చేసుకొని వస్తాడు, అలసిపోయి ఇంత మందు తాగుతారు. మందు తాగిన వాళ్ళు ఎవరున్నారు సార్? కష్టం చేసుకుంటారు, మందు తాగుతున్నారు. కానీ అమ్మాయిని కొట్టడం, తిట్టడం అలాంటివి అయితే ఏం లేదు సార్. అది కోడల్లాగా ప్రవర్తించిద్దా మేడం? కోడల్లాగా కూడా ప్రవర్తించదు. మేము పండుకున్నాక అర్ధరాత్రి లేసి గిన్నెలు అయ్యి సొట్లు చోదించుకొని దొంగసాటుగా తింటము, కావాలన్నది చెప్పటము, వీడిని ఒకటే పీడించుకుంటది, నువ్వు తీసుకొస్తావా తీసుకురావా అని ఎట్లా పడితే అట్లా తిడుతుంటది. అయినా కానీ సరే కోడలు కదా, తినబుద్ధి అవుతుందేమో తిన్నీళ్ళు అని చెప్పేసి నేను అంట. ఆ అమ్మాయిని కూడా ఒక మాట అన్నది సార్. మరి ఇంతవరకు అయితే ఒక మాట అన్నమో ఏమన్నా, అమ్మాయిని కొట్టింది కూడా లేదు, అన్ని అబద్ధాలు చెప్తుంది సార్. మరి అంతేనా? ఏ రోజు కూడా అమ్మాయిని ఒక దెబ్బ కొట్టింది లేదు, ఏం లేదు. ఆమెకి ఇష్టం వచ్చినట్టు ఆమె ఉండాలి అంతే. ఇవాళ ఇది వేసుకోవాలి, ఇది ఉండాలి అంటే ఆ డ్రెస్ వేసుకొని తిరగాలి. ఆమెకి ఇష్టం వచ్చినట్టు ఉంటేనేమో మేము మంచలం అవుతున్నాం. ఇది చేయొద్దమ్మా, కోడలు ఇవి పద్ధతిగా ఉండాలా, పని చేసుకోవాలా, ఉండాలా అని అంటే మేము మంచలం కావట్లేదు మేడం.
మీ అబ్బాయికి ఎలాంటి అలవాటు లేదంటారు మీరు? అలవాటు అంటే మందు తాగుతాడు మేడం. మందు కాదు కదా అమ్మాయి చెప్పింది, డ్రగ్స్, గంజాయిలు అలాంటి అలవాట్లు ఏం లేవు. మంది ఒక్కటే కాదు మేడం, అన్ని అలవాట్లు ఉన్నాయి. ఆడోళ్ళ అలవాటు కూడా ఉంది ఆయనకి. వాళ్ళ అమ్మ ఇంకా ఆయన ఫోన్ మాట్లాడుతుంటే నేను వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తా అంటది, ఏం కాదు ఫ్రెండ్స్ మాట్లాడరా, ఆడోళ్ళు మాట్లాడినంత మాత్రాన అందరినీ నా కొడుకే ఉన్న పెద్ద అందగాడ ఉంచుకున్నాడు అది ఇదని ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడితే తప్పే ఉంది మేడం, అమ్మాయి కూడా మాట్లాడుతుంది కదా అందరితోని, మా ఫ్రెండ్స్ వాళ్ళని మాట్లాడుతుంది. మేము కూడా అట్లా మాట్లాడలే కదా. ఇప్పుడు చుట్టాలు అన్నప్పుడు ఎవరో ఒకరు ఫోన్లు చేస్తారు, మాట్లాడుతూనే ఉంటది. మేము ఆ మాట అనట్లే కదా, అమ్మాయిని ఎవరితో మాట్లాడుతున్నా ఎవరున్నారు నీకని అనట్లే కదా మేడం. మేము మొత్తం ఏమంటుందో విన్నావా? పనికి పోయినప్పుడు ఎవరో ఒకరు ఫోన్లు చేస్తారు, మాట్లాడతారు మేడం. మాట్లాడినంత లోపల వాడికి నోట్లో నాలుగు లేనోడు. నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంట కదా అందరితో ఫోన్లు. నేను అసలు ఎవరితో మాట్లాడాను మేడం. నా ఫోన్, నా పాస్వర్డ్ అన్ని నా ఫోన్ చాలా వరకు ఆయన దగ్గరే ఉంటది. అసలు నా ఫోన్ నా దగ్గర ఎప్పుడన్నా మా అమ్మ ఫోన్ చేస్తేనే నాకు ఇస్తాడు తప్ప అసలు నేను ఫోనే వాడను. నీ ఫోన్ ఆయన దగ్గరే ఉంటది. ఆయన దగ్గర ఉంటుంది. ఆయన ఫోన్ మాత్రం ఎప్పుడు ఇయ్యడు మేడం. అసలు ఎందుకు ఇయ్యడు మేడం? ఆమె దగ్గరే ఉంటది. నాకులన్నీ తెలుసు మేడం, అన్ని అబద్ధాలు చెప్పి. పిల్లలు ఆడుకుంటా అంటే కూడా ఫోన్ కూడా ఇయ్యడు. నా ఫోన్ అన్ని ఇయ్యానంటే నాకు పని ఉందని 2 ఫోన్లు జబ్బులో పెట్టుకొని వెళ్ళిపోతాడు మేడం. మరి మీరు తాగుడు మొదటి నుంచి అలవాట? అదే సార్, ఈ అమ్మాయిని ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో ఆ అమ్మాయి పెట్టే ఉండే విధానం వల్ల పెట్టే కోపం వచ్చి తిడుతుంది సార్, ఇష్టం వచ్చినట్టు తిడుతుంది, టార్చర్ పెడుతుంది, ఇద్దేవాళ్ళని చెప్తుంది. సో దానివల్లే నాకు అవన్నీ ఎలా తీర్చాలని ఆ ప్రెషర్లోనే నాకు తాగడం అలవాటు. ముందు నుంచి లేదు నువ్వు తాగాలి? లేదు సార్, పెళ్ళైన తర్వాత వచ్చింది సార్, తన వల్లే వచ్చింది సార్. తను ఇంకో అలిగేషన్ కూడా వేస్తుంది కదా, డ్రగ్స్ వాడతారట మీరు? లేదు సార్, డ్రగ్స్ వాళ్ళే. గంజాయి వాడతారట, నిజమేనా అది? లేదు సార్. నిజమే సార్, వాళ్ళ మమ్మీ ఇంకా ఆయనకి సపోర్ట్ చేస్తే సార్. వాళ్ళ మమ్మీ ఒక్కొక్కసారి అదేదో ఆకులా ఉంటది సార్, అదే తీసుకొచ్చి ఇస్తుంది. పసరమంతా కాదు మేడం, గంజాయి అంటారంట దాన్ని. వాళ్ళ మమ్మీ తీసుకొచ్చి ఇస్తుంది. ఏందమ్మా ఇది? గంజాయిలు అలాంటి మాకు తెలియదు మేడం. అన్ని అబద్ధాలు మాట్లాడి అన్ని పుకార్లు పుట్టిస్తుంది. కానీ ఆకుపసరు అంటే దొండాకు ఏదైనా వాడికి ఒంట్లో బాగాలేనప్పుడు ఆకుపసర్లు నూరి పోతాము. పోసినంత లోపల మందులు పోతారా మేడం? గంజాయి అంటే అది ఎట్లుంటుందో కూడా మాకు తెలియదు. చూపెట్టమనండి. మరి ఆయన బ్లడ్ టెస్ట్ చేస్తే అన్ని బయటకు వస్తాయి. బయటకు వస్తే చేపియండి మేడం, చేపియండి. ఒకవేళ వస్తే ఇప్పుడు తాగితే వస్తుంది మేడం. ఒకవేళ బ్లడ్ టెస్ట్ చేస్తే ఏం చేస్తావు? నిజంగా వస్తే దాంట్లో ఉంది మేడం, 4 months క్రితమే మానేశాను. నీకు అలవాటు ఉండే ఫస్ట్ లో? ఉంది మేడం. మరి అసలు లేనట్టే చెప్తావు. 4 months క్రితం మానేశాను. వినయమని చేసుకోవాలంటే మానేశాను మేడం. ఇంకో పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకున్నాడు మేడం, ఆల్రెడీ చేసుకున్నాడా? పెళ్లి చేసుకున్నాడు. నేను 2 years నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా మేడం. మారుతాడేమో అని చెప్పేసి ఉంటే సరే మారలేదు. ఇంకా నాకు కూడా అవ్వదు, నేను కూడా ఏదో ఒక పని చేసుకుని నా పిల్లల్ని అయితే సాదుకుంటా. ఊకే అక్కడ ఉన్న ఎంతో తన్నులు తిని తిట్లు వాడి అసలు అక్కడ ఎవరికి చెప్పుకునే అంత కూడా లేదు మేడం. నేనే నా పిల్లల్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి 2 years అయింది. నేనే ఏదో ఒక పని చేసుకుంటూ సాదుతూనే ఉన్నా. ఇప్పుడు ఆయన వేరే పెళ్లి చేసుకున్నాడు. ఆమె చేసుకున్నాక మారినా అని చెప్తుండు. ఇప్పుడు వచ్చి నేను మళ్ళీ నువ్వు కావాలని మళ్ళీ అడుగుతున్నాడు మేడం. ఇద్దరిని చూసుకుంటాడంట ఆయన. ఇదేంటయ్యా మరి? డైవర్స్ ఇచ్చావా అమ్మాయికి? లేదు మేడం, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది మేడం. డైవర్స్ ఇచ్చావా? లేదు మేడం. ఇవ్వకుండా ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటావు? ఎందుకు వెళ్ళిపోయినావు అని కూడా అడగట్లేదు అసలు. నేను పంపించలేదు మేడం, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. డైవర్స్ తీసుకోకుండా ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటావు? ఇద్దరిని మెయింటైన్ చేద్దాం అనుకున్నావా? వాళ్ళ అమ్మ ముందే అంటుండు మేడం, నేను ఇద్దరిని చూసుకుంటాను వచ్చే అని. ఇది బాగుందా అమ్మ నీకు? నీ కొడుకు ఇట్లా మాట్లాడడం బాగుందా? అంత చెడగొట్టిందే వాళ్ళ అమ్మ మేడం. ఇప్పుడు మంచైనా చెడైనా మొగుడుతో సంసారం చేయాలి, కానీ వాడైతే వెళ్ళిపోమని చెప్పలే కదా మేడం. ఆ అబ్బాయి చెప్పలా, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. మరి మేము కూడా వెళ్ళినా రాలేదు మేడం. నువ్వు చెప్తేనే మీ అబ్బాయి డ్రగ్స్ తీసుకుంటున్నాడా? నేను చెప్పట్లే మేడం, డ్రగ్స్ అయితే తెలియదు. తెలియదు అని అంటే ఇంట్లో వాళ్ళు తన్నుకునేది తెలుసు, ఆమె వెళ్ళిపోయింది తెలుసు. అమ్మా ఒక మాట, ఇంట్లో ఆ అబ్బాయి ఆ అమ్మాయి కొట్టుకునేది నీకు తెలుసు, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది తెలుసు. ఇంట్లో ఉన్న నీ కొడుకు గంజాయి తాగుతున్నాడు, డ్రగ్స్ తీసుకుంటున్నాడు అన్న విషయం నీకు తెలియదా? గంజాయి అయితే తెలియదు మేడం, డ్రగ్స్ తెలియదు. మందు తాగుతాడని తెలుసు. వాళ్ళ నాన్న వాళ్ళే కూర్చొని తాగుతారు మేడం. పని చేసుకొని వచ్చుకుంటారు కదా, పని తాగుతారు, ఒక ముద్ద తీయని పడుకుంటారు అనుకుంటా. కానీ ఆ డ్రగ్స్ అనేది గంజాయి అనేది నాకు తెలియదు మేడం. తెలియదు మేడం. 4 నెలల క్రితం మానేశాడు అన్న విషయం కూడా నీకు తెలియదు? నాకు తెలియదు మేడం. మందు తాగుతాడని అయితే నాకు తెలుసు. మరి ఇవన్నీ తెలుసుకుని దాని విని అంతగానే ఎందుకు మాట్లాడుతున్నావు? ఫస్ట్ ఏం జరిగిందో నీ కొడుకు గురించి తెలుసుకున్న తర్వాత తెలుసు మేడం. ఇప్పుడు ఎవరైనా పనికి పోతారు కదా, మందు తాగుతాడు అనుకుంటా. కానీ గంజాయి తాగుతాడు, డ్రగ్స్ తాగుతాడు అని అయితే తెలిస్తే ఎవరైనా చెడగొట్టాలని చూడరు కదా మేడం.
మరి ఆ అమ్మాయి చెప్పినప్పుడైనా నువ్వు విని ఏదో ఒకటి పరిష్కారం అమ్మాయి పద్ధతి కూడా మంచిగా లేదు మేడం. ఇప్పుడు అమ్మాయి చెప్పాలంటే ఎట్లా చెప్పాలా, అత్త నాకు ఇగో ఇట్లా తాగుతుండు ఇట్లా చేస్తాడు అని చెప్పాలా. నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుకుంటా అదే వాత పెట్టినా కొట్టినా అక్కడ కాలుతున్నా. అమ్మా మీరు వినడం ముందు నేర్చుకోండి. మీరు మాతోటి మా మాట వినట్లేదు, అమ్మాయి మాట ఏమి వింటారు ఇంట్లో? అంటే ఇప్పుడు ఆ అమ్మాయి కొట్టిన దానికి దెబ్బలు వాతలు ఉన్నప్పుడు మంటున్నా రక్తం గారుతున్నా నీ దగ్గరకు వచ్చి అత్తమ్మ అని రక్తం గారేది పట్టుకొని వాతలు పట్టుకొని అత్తమ్మ నన్ను కొట్టాడు నన్ను ఇచ్చేసాడని నీతో చెప్పుకోవాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొట్టట్లే మేడం, గుద్దుకుంటది మా మొగుడు కొట్టిండని చెప్పి ఆమెను వచ్చి నిన్ను కొడుతుంది రక్తం వచ్చేలాగా. ఆయనకు అసలు తల్లికి చెల్లెకి తేడా కూడా తెలియదు మేడం. తాగితే అసలు తాగే అలవాటు వచ్చిందే తన వల్ల మేడం. ఒకవేళ నేను 4 months ముందు ఎందుకు మానేశాను మేడం, ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాతే మానేశాను. నా వల్ల అలవాట, నేను ఇచ్చిన అలవాటు చేసిన నీ వల్ల అలవాటు, నువ్వు ఇచ్చే ప్రెషర్ వల్ల, నువ్వు ఇచ్చే నువ్వు పెట్టే టన్నుల వల్ల వాటి వల్ల నాకు అలవాటు వచ్చింది. మా లైన్ లో వచ్చి అడగండి మేడం, ఎవరు ఎట్లాంటి వాళ్ళు చెప్తారు. మా లైన్ లో అందరు చెప్తారు మీ ఆయన ఇట్లా చేస్తుండమ్మా ఇట్లా చేస్తుండనంటే మీ అత్తమ్మకి చెప్తా అని అంటే వద్దులే, మళ్ళీ మిమ్మల్ని కూడా వాళ్ళని కూడా ఏదో ఒకటి అంటది మేడం. ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ఏదో ఒకటి చెప్పి పంపించేస్తుంది. ఏదన్నా చెప్తే ఆ మగోడు అన్నప్పుడు తాగడా, నువ్వు భలే చెప్తున్నావు, ఇంకా నా కోడలు ఎడగొట్టని అది ఇదని చెప్పేసి వెళ్ళగొడతారు. అసలు మా ఇంటికి కూడా ఎవరు రారు. అదే మరి ఆ అమ్మాయి చెప్తే గంజాయిలు డ్రగ్స్లు మందులు తాగమని చెప్తే వినేంత చిన్న పోరాడు ఇంకా నువ్వు. ఆ అమ్మాయి చెప్తే కాదు మేడం, అమ్మాయి పెట్టే టార్చర్ వల్ల నాకు అలవాటు అయ్యాయి. తర్వాత వచ్చిన అమ్మాయి నన్ను బాగా చూసుకుంది, అందువల్ల నేను అలవాటు నేను మానేసుకున్నాను. మరి ఇప్పుడు ఎందుకు వచ్చి మళ్ళీ నేను చూసుకుంటాను రా అని అడుగుతున్నావు? ఆ సమాధానం చెప్పు. అంటే మిగతా వాళ్ళందరూ అనేది ఏంటంటే నీ వల్లే అమ్మాయి వెళ్ళిపోయింది, నువ్వే తప్ప నన్ను ఏళ్ళు చూపిస్తున్నాను మేడం. పెళ్లి ఇంకో పెళ్లి చేసుకోక ముందు రావాల్సింది కదా నా దగ్గరికి, అప్పుడు అడగలే అందరు నిన్ను. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా నువ్వు వెళ్ళిపోయి అక్కడ నుంచి? 2 సంవత్సరాలు అయింది మేడం. ఈ అమ్మాయి ఎప్పుడు పరిచయం అయింది నీకు? రెండో అమ్మాయి నా పరిచయం 1 year అయింది. 1 year అయింది. 1 year నుంచి 6 నెలల వరకు బాగానే ఉన్నావు. ఈ 4 నెలల క్రితమే ఆ అమ్మాయి కోసమని డ్రగ్స్ మానేసావా? ఇక్కడ ఉన్న పెళ్ళాం గురించి మానేయడానికి చేతగాల, 2 సంవత్సరాల క్రితమైన పెళ్ళాన్ని తెచ్చుకోవడానికి చేత కాలేదు. అక్కడున్న బాబా పాపన 2 పిల్లలే మేడం, ఆడపిల్లలే. 2 ఆడపిల్లల్ని కనీసం వాళ్ళని తెచ్చుకున్న ఆలోచన రాలా? ఎవరో మధ్యలో ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయి కోసం డ్రగ్స్ మానేసావు, ఆ అమ్మాయిని ఇంటికి తెచ్చుకున్నావా? అంతగానంగా ఏం చేసింది ఆ అమ్మాయి నీకు? నువ్వు డ్రగ్స్ మానేసా అంతగా ఏం చేసింది మేడం? ఒక మగవాడు మారడానికి మెయిన్ కారణం అమ్మాయి అవుతుంది, ఒక మగవాడు చెడిపోవడానికి మెయిన్ కారణం కూడా అమ్మాయి అవుతుంది మేడం. ఆ అమ్మాయి సంవత్సరం నుంచి పరిచయమైంది, కానీ ఆ సంవత్సరంలో నేను అమ్మాయిని చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి అని అనుకోలేదు. ఆ ఫస్ట్ ఫ్రెండ్షిప్ గానే స్టార్ట్ అయింది. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి ఆ అమ్మాయి నన్ను మార్చింది మేడం. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి చెడగొట్టింది, ఆ అమ్మాయి మంచి చేసింది, మరి మీ ఇంట్లో ఉన్న మీ అమ్మ ఏం చేసింది? అది ఇదంతా చూస్తుంది సినిమా. మీ అమ్మ ఏం చేస్తుంది? మీ అమ్మ కూడా అమ్మాయే కదా ఒక పరిస్థితిగా చూస్తే. మా అమ్మకి తెలుసు మేడం ఏ కోడలు మంచిదో మా అమ్మకి కూడా తెలుసు మేడం. నేను అలా అడగలేదే నిన్ను క్వశ్చన్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? ఈ అమ్మాయి చెడగొట్టింది, ఆ అమ్మాయి వచ్చి బాగుపరిచింది, మరి మీ అమ్మ ఏం చేసింది? మేడం మా అమ్మ చెప్పింది మేడం, అమ్మాయికి చెప్పింది మార్చుకో అమ్మ, నీ పద్ధతి బాగాలేదు, ఎలా అంటే అలా ఉండకూడదు, ఇలా రౌడీలాగా ఎలా వేస్తావు బట్టలు, అలా ఎలా మాట్లాడతావు, భర్తతో రౌడీలా ప్రవర్తిస్తావా, ఏందా ర్యాష్నెస్, అంతే కొంచెం సాఫ్ట్గా మాట్లాడాలి కదా అని అన్నీ చెప్పేది మేడం. కానీ అమ్మాయి వినేది కాదు. అదే వచ్చిన కొడలకు చెప్తుంది, కన్న కొడుకుకి మాత్రం అయ్యా 2 పెళ్లిళ్ళు చేసుకోవాలయ్యా, నువ్వు ఇంకో నచ్చిన అమ్మాయిని ఉంచుకోవచ్చు, నచ్చిన అమ్మాయిని వదిలించుకోవచ్చు, కన్న పిల్లలు రోడ్డు మీదకి వదిలేసుకోవచ్చు, తన్నొచ్చు, డ్రగ్స్ తాగొచ్చు, మందు తాగొచ్చు అని మాత్రం చెప్పిందా నీకు మీ అమ్మ? ఏం మాట్లాడుతున్నావు? మంచేదో చెడేదో తెలియనంత చిన్న పోరాడువా నువ్వు? ఒక అమ్మాయి వచ్చి నీ జీవితాన్ని మార్చేంత స్థితిలో నువ్వు ఉన్నావా? ఇంకొక అమ్మాయి ఖరాబ్ చేసేంత స్థితిలో నువ్వు ఉన్నావా? మతి స్థిమితం ఉన్న వాళ్ళు చెప్పే మాటలు కావవి. మతి స్థిమితం లేని వాళ్ళు నన్ను బాగుపరుస్తారు, నన్ను చెడగొడతారు అని చెప్పే మాటలు ఇవి. అమ్మాయి మీద పెంచుకున్న ప్రేమ నన్ను అలా చేసింది మేడం. ఏ ఊకో అయ్యా, నువ్వు ఆ అమ్మాయి మీదనే అంటే అమ్మాయి ఉంటేనే నీ జీవితంలో డిపెండెంట్ గా నేను బతకగలను అన్నట్టు చెప్తున్నావు నువ్వు. అమ్మాయి లేకపోతే నీ మనిషినే కాదని చెప్తున్నావు నువ్వు మాట్లాడడానికి నీకన్నా తెలుస్తుందా ముందుగా? కానీ మీరు ఏదైతే వేస్తున్నారో అది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? సార్ నాకు కరెక్ట్ కాదా నాకు అది కాదు సార్. నేను ఫస్ట్ అమ్మాయిని నిజంగానే ప్రేమించాను నా మ్యారేజ్గా ఉన్నప్పుడు. తర్వాత నా హోప్స్ ఉన్నప్పుడు నా ఏదైతే ఆశలు ఉన్నాయో అన్ని మొత్తం తను ఒక్కోటిగా తుంచుకుంటూ వచ్చింది. తుంచుకోలేదు, అది మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోలేదు అంతే.
అమ్మాయిని మీరు అర్థం చేసుకోలేదు. నేను ట్రై చేశాను సార్. మీరు అర్థం చేసుకోలేదు అమ్మాయిని. అర్థం చేసుకుంటే తుంచుకున్నట్టు అవ్వదు. అడ్జస్ట్మెంట్ అంటాం. దాంపత్య జీవితం అంటే అడ్జస్ట్మెంట్ అవుతూ జీవించాలా, అంతే కదా. మీరు చెప్పేది ఆమె అడ్జస్ట్ అయితే, ఆమె చెప్పేది మీరు కూడా అడ్జస్ట్ అవ్వాలి. ఇద్దరు అడ్జస్ట్ అయితేనే ముందుకు సాగుతారు. లేదు నువ్వెంత అంటే కథం అయిపోతుంది, అక్కడికి స్మాష్. నేను అడ్జస్ట్ అవుతున్నాను సార్, తను అడ్జస్ట్ అవ్వట్లేదు. ఏ విధంగా అడ్జస్ట్ అవ్వట్లేదు సార్? నేను చెప్పే మాట విందు సార్, తన మాట నెగ్గాలనుకుంటుంది. ఏ మాట వినదు అంటే ఇంటికి చూసుకోవడం కానీ, బయటకి వెళ్ళేటప్పుడు నేను చెప్పే కానీ, సో అని ఏ విందు. మీరు చెప్పిన దాంట్లో క్లారిటీ లేదు. క్లారిటీగా చెప్పండి. అది మీకు వంట చేసి పెడతదా చేయదా? చెయ్యదు మేడం, తనకి చెప్పటం రావట్లేదు. ఇంట్లో వంట ఆ కోడల పద్ధతిలో ఆమె ఉండదు. అత్తగారిని గౌరవించదు, మామని గౌరవించదు. ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె తిరుగుతుంటది. ఆమె వంట చేసి పెట్టమంటే చేసుకోండి మాకేం అవసరం అంటది. మొగుడికి అన్నం పెట్టమంటే నేను పెట్టను పెట్టుకోపో అంటది. ఇప్పుడు అత్త మామలకి కూడా అన్నం పెట్టకుండా ఉండే కోడలు ఎవరున్నారు చెప్పండి మేడం మీరే. మీరు చెప్పేది ఏముందంటే కొంచెం అంటే మీరు దానికి ఇంత పెద్ద సాగుతున్నారు అంటే ప్రాబ్లం మీకు అవుతుందా ఈయనకి అవుతుందా? వాడికే అవుతుంది సార్. మరి మీరెందుకు ఇంతగానో రియాక్ట్ నా అవుతున్నారు? కొడుకు కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు కొడుకు కావచ్చు, ఆమె పెళ్ళాం. నేను చిన్నప్పటి నుంచి సాది సవరించి పెళ్లి చేసిన. ఇద్దరు మంచిగుంటే నాకు మంచిగుంటది. మీ విషయంలో ఏదైనా తప్పు చేస్తున్నాడా? నా విషయంలో తప్పు కాదు సార్, అసలు నా కొడుకునే పట్టించుకోదా. పెళ్ళాం మొగుళ్ళ మధ్యలో మీరు రాకూడదు. రాము వాళ్ళిద్దరు మంచిగుంటే నేనెందుకు వెళ్తా సార్ మధ్యలో? మరి మీరు మంచిగుండని చెడ్డగుండని మీరు రాకూడదు. మీరు వస్తే ఇంకా గొడవ అనేది పెరుగుతుంది కానీ తరగదు. మరి ఇప్పుడు చేసుకున్న అమ్మాయి ఎట్లుంటుంది సార్? మరి ఆమె ఈయనకు సరిపోయింది సార్. ఇప్పుడు వచ్చిన అమ్మాయి ఇద్దరు కలిసి పబ్బులకు వెళ్ళడము, ఇప్పుడు వచ్చిన అమ్మాయి. ఎందుకంటే నేను కూడా బయట అడిగి తెలుసుకుంటా కదా సార్ ఏమైతుంది మా ఇంట్లో అట్లా ఇట్లా అని. ఇద్దరికి సరిపోయింది కాబట్టి ఆమె ఈమెకు నచ్చింది. నేను అట్లా వెళ్ళాను సార్. నేను ఆ పబ్బులకు అయితే వెళ్ళాను. నువ్వు ఊరికే పబ్బులకి వెళ్ళావు, వాళ్ళతోనైతే పబ్బులకి వెళ్తావు. నేను ఎవరితో కావాలని మొగుడు అయితే వద్దు, మొగుడు వద్దు, ఏమొద్దు కానీ వేరే వాడితో తిరుగుతావు. వేరే వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా మాట్లాడతావు. ఎందుకంటే నా కోడలు అని చెప్పి మేము బయట పెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు. అంతే కదా. అందరు తన కంట్రోల్లో ఉండాలి సార్, తన మాత్రం ఎవరు కంట్రోల్లో ఉండదు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు అబ్బాయిని? నేను ఉండను మేడం. వాళ్ళ మమ్మీకి నాకు వాళ్ళ ఇంట్లో ఎవరితో నాకు అది లేదు మేడం. వాళ్ళ అమ్మకి ఏదన్నా ఇంకా అంతో ఇంతో, మా మామయ్య కొంచెం ఓకే మేడం. ఏదన్నా చెప్తే చెప్పనీకన్నా ట్రై చేస్తే మా అత్త తిట్టేస్తే నీకేం పని, నువ్వెందుకు చెప్తావు, నువ్వు వాళ్ళ ఆమె సపోర్ట్ అను ఏందో సపోర్ట్ ఇంట్లో సపోర్ట్ గురించి మాట్లాడుతుంది మేడం. అంటే మామే మీకు సపోర్ట్ గా ఉన్నారు? సపోర్ట్ అని ఏం లేదు కానీ కొంచెం ఎప్పుడన్నా ఒక 10 సార్లు చెప్తే కనీసం ఒకసారన్నా వింటారు, అర్థం చేసుకోనికి ట్రై చేసి ఆయన దగ్గరికి వెళ్ళి సరేలే ఆమె బాధపడుతుంది ఇప్పుడు తాగుకుంటే మాయలే బాటిల్ తీసేస్తారు. ఇంకా సరేలే తర్వాత చూసుకున్నా అంటే ఆమె దానికి భయపడాలా నువ్వు, దానిల్లా ఇది మనిల్లా అది ఆమె ఇంకా చిచ్చ ఎక్కువ పెడతా ఉంటది. అంటే ఈ అంతటికి కారణం మీ అత్తగారే అంటావు? అవును మేడం. ఏమా కొడుకు సంసారాన్ని చక్కదిద్దుకోవాలని ఉందా లేకపోతే రోడ్డు మీద వేసుకోవాలని? ఎవరైనా చక్కదిద్దాలనే చూస్తారు మేడం. కానీ ఎక్కడమ్మా వచ్చి కూర్చున్నప్పటి నుంచి అది ఉంటలేదు, అది పెడతలేదు, ఇది చేస్తలేదు, ఇన్ని మాటలు అంటూనే ఉన్నారు. పోనీ అంత కరెక్ట్గా ఉండేదానివైతే ఆమె వెళ్ళిపోగానే ఇంకో పెళ్లి చేసుకుంటుంటే నువ్వెట్లా ఒప్పుకుంటావు? నువ్వు కూడా ఒక ఆడదానివే. నువ్వు అలిగి ఎక్కడైనా పోతే మీ ఆయన తెచ్చుకుంటే ఊరుకుంటావా? ఎందుకు ఊరుకుంటాం మేడం? ఎవరు ఊరుకోరు మేడం. ఆమె కరెక్ట్ ఉంటే వాడెందుకు పెళ్లి చేసుకుంటాడు మేడం? నీ కొడుకే సరిగ్గా ఉన్నట్టయితే ఆ అమ్మాయి బయటకు పోవాల్సిన బాధ ఏంది? ఇద్దరు పిల్లల్ని పట్టుకొని పోవాల్సిన బాధ ఏంది చెప్పు. ఇప్పుడు మేమైతే పొమ్మని లేదు మేడం ఆమెని. వాళ్ళిద్దరు గొడవ పెట్టుకున్నారు, వెళ్ళిపోయింది. నేను కూడా వెళ్ళినా తీసుకొచ్చిన. ఇప్పుడు పెద్దలు కుదిరించి పెళ్లి చేసిందే కదా మేడం. ఇప్పుడు ఏరే తీసుకొచ్చింది అయితే ఆమె కాదు. నేను అంత కోపపడటానికి. మరి వాళ్ళకి చెప్ప పెట్టకుండా ఇంకొక పెళ్లి ఎలా చేస్తావు నీ కొడుక్కి? దరిద్రపోడు వాడే చేసుకున్నాడు మేడం. నేనేం పెళ్లి చేయలే వాడికి. వాడే తీసుకొచ్చుకొని చేసుకున్నాడు. అంటే నువ్వు చెప్పందే నీ కొడుకు తెచ్చుకున్నాడు? నేనేం పెళ్లి చేసుకోమని చెప్పను మేడం. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, కొట్టుకున్నా తిట్టుకున్నా పిల్లలు ఇల్లు సంసారం ఉండాలంటాం. ఇప్పుడైతే నేను పోయి పెళ్లి చేసుకోమని చెప్పలే. వాడు చేసుకొని వచ్చేదాకా నాకు కూడా తెలియదు మేడం. ఇంట్లోకి వచ్చినాక నీకు తెలీదు, నువ్వెలా రానిచ్చావు? ఇప్పుడు వాడు తీసుకొని వచ్చింది మేడం. ఇంక నేను మెల్లబెట్టి బయట ఎలగొట్టలేను కదా, కొడుకు కదా. ఇంకొక మనిషికి నువ్వు జీవితాన్ని కల్పించావా మేడం? అందరి మధ్యలో అందరి పెద్దల సమక్షంలో జరిగింది మేడం నా పెళ్లి. నన్నే ఆమె అంటది ఏముందిలే వెళ్ళిపోతే వెళ్ళిపోనిరా మనకు దొరకదా అది ఇది అని అంటది. అట్లాంటి ఆమెను రానిస్తుందా మేడం? అట్లా ఆమె వస్తే ఏం కాదు, నన్ను మాత్రం అట్లా అంటది. రెండో పెళ్లి చేసుకోవడం చట్టపరంగా కరెక్టేనా? కరెక్ట్ కాదు సార్, కానీ ఫస్ట్ భార్య నాకు అర్థం చేసుకోకుంటే ఇంకా. ఫస్ట్ భార్య మీరు సెకండ్ పెళ్లి చేసుకున్నారు అని వెళ్ళి కంప్లైంట్ చేస్తే మీ పరిస్థితి ఏమైతుందో తెలిసే చేసుకున్నారా మీరు? 494 బైగమి అంటే తెలుసా మీకు? జోకులు అనుకుంటున్నారే? మళ్ళీ ఇంకో పెళ్లి విడాకులు జోకా? ప్రోత్సహించిన వాళ్ళకు కూడా ఏమవుతుంది సార్? ప్రోత్సహించిన వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. అమ్మ వినండి, మీ కోడలు వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, మీ కొడుకుతో పాటు మీరు కూడా ఇబ్బంది పాలవుతారండి. ఎంత పెద్ద నేరమో తెలుసా? క్రిమినల్ యాక్ట్. వైఫ్ ఆల్రెడీ బతికి ఉండగా మీరు రెండో పెళ్లి చేసుకోవడానికి రైట్ లేదు.
అది తెలుసా ఆ విషయం మీకు? ఆమెకి ఎన్ని రైట్స్ ఉంది తెలుసా? వెళ్ళి కంప్లైంట్ ఇస్తే జైలుకి పోతారు. రెండో పెళ్లి చేసుకుంటాడు నాకు తెలియకుండా అని చెప్తే చాలు. అమ్మాయి జీవితం అంటే అంత ఆట వస్తువులు అనిపిస్తున్నాయి. నేను వెళ్తే ఇంకో పెళ్లి చేస్తే చేసుకో మగవాడు అయితే అని ఛాలెంజ్ చేసేది సార్. ఈమె ఛాలెంజ్ చేసేది రెచ్చగొట్టినట్ట, అడిగినట్ట, అంటే చెప్పినట్టే. ఊకే వాళ్ళ మమ్మీ కూడా నన్ను తిడుతుంటే అది పోతే ఓనిరా ఇంకా లేరా మనకు అమ్మాయిలు లేరా, నేను చేస్తా బిడ్డ నీకు, అది నీకేం వయసు అయిపోయిందా, ముసలోడి పోయినా అది ఇది అంటే చేస్తే చేసుకోండి అత్తమ్మా ఏం కాదులే నాకు కూడా దొరుకుతారు అని చెప్పి అట్లా ఏదో మాట మీద అంటారు కానీ కావాలని అయితే ఎవరు అన్నారు కదా. అంటే అసలు కావాలని అనలేదు సార్, నేను మాట మీద ఏదో కోపం మీద అంటాం కానీ నిజంగా చేసుకుంటారని మనం అనుకుంటామా సార్? అంటే అసలు వాస్తవాలు జరిపించడానికి ఆవిడ నోటి నుంచి అనిపించి ఇప్పుడు ఆవిడ మీద దోసేస్తుంది. కాదు మేడం, ఆడదే చేసుకుంటాను అంతమందిలో ఒప్పుకున్నప్పుడు మగోడు చేసుకోడా మేడం? నువ్వే కదా నీ కొడుకుని ఇప్పుడు నువ్వే చేసుకోమని చెప్పినావు కాబట్టి వాడు తీసుకొచ్చు. అదేమ్మా మా అట్లనే నువ్వేగా ప్రోత్సహించిందే నువ్వు ఇక్కడ. అట్లనే వెనకేసుకోరా. ఏదో ఒక రోజు మీ కిందకే నీళ్లు చేరిన దాకా, మీరు దడిచి ముద్దయిన దాకా మీకు అర్థం కాదు. ఈరోజు మీ కొడుకుని బాగా వెనకేసుకొస్తున్నారు, రేపు పొద్దున వచ్చింది ఆ నెత్తి మీద ఒకటి వేసింది అనుకో, ఆ అబ్బాయి అంటాడు అనమాట, అవును కదమ్మా అమ్మాయి కొట్టింది పడు అంటాడు. అప్పుడు మంచిగా ఉంటది. రమ్మన్నారు మేడం, దాన్ని రమ్మంటేనే రానన్నది మేడం. ఏనాడు నన్ను అట్లా అడగదు మేడం, ఇంటికి వస్తుంది రాదు మేడం. మాట్లాడవేంద్రా? ఇప్పుడు కూడా రమ్మనే కదా చెప్తున్నాం. అట్లా ఎప్పుడు అడగదు మేడం, ఇంటికి వచ్చి బయటనే నిల్చుంటాయి, కనీసం లోపలికి రండి అంటే కూడా రాదు. పిల్లలు ఎత్తుకుంటదంటే పిల్లలు వస్తావా రావా ఇంటికి ఏదో రూపాయిగా అడిగిద్ది, కనీసం నేను ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు తెచ్చి వచ్చే వరకు వెళ్ళిపోద్ది. అంటే నన్ను బదనాం చేయనికి, నేను వచ్చినా నా కోడల్ని తీసుకెళ్ళనికి కానీ రావట్లేదని ఊర్లో అందరికి అట్లనే చెప్తుంది. చూడండి అమ్మా నేను పోయినా ఆయన రావట్లేదని అట్లా చెప్తుంది. ఒక సైకలాజికల్లీ అందరి మీద ఈమె సైకలాజికల్లీ మీ తప్పు అని చూపిస్తుంది అంతే. ఇప్పుడు ఒకటి నాకు చెప్పండి, రెండో పెళ్లి చేసుకున్నారు మీరు, చెప్పారా మీకు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయిందని? అమ్మాయికి సార్ చెప్పాను సార్. చెప్పారా? ఒప్పుకుందా ఆమె? చెప్పాను సార్, అంత అమ్మాయి తప్పు చెప్పాను సార్. మరి సెకండ్ ఆమె వాళ్ళ పేరెంట్స్ కి తెలుసా మీకు ఫస్ట్ మ్యారేజ్ అయిందని? వాళ్ళు కూడా ఒప్పుకున్నారా? అంటే వాళ్ళకి తెలివి ఉందా? అందరి పేర్లు రాసి లోపలికి పంపించడమే. తెలిసే ఇచ్చారా మీకు? వాళ్ళు అమ్మాయి ఇష్టపడే చేసుకుంది సార్. అంటే చేసుకునే ముందు మీ అమ్మగారికి చెప్పావా? చెప్పాను. చేసుకునే ముందు? అవును సార్ చెప్పాను. అయితే ఇప్పుడు చెప్పు సమాధానము. మొగోడు మందు తాగొచ్చు, తాతేంటి? మొగోడు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, చేసుకుంటే ఏంటి? నువ్వు ఉంటే ఉండి పోతే పో, అన్ని నువ్వే ముందే రెడీగా పెట్టి మళ్ళీ నాకేం తెలీదు వాళ్ళిద్దరు బాగానే ఉంటే నాకేంటి అని ఎందుకు చెప్తున్నావు నువ్వు? అన్ని ఎవరు అట్లా చెప్పారు మేడం, ఎవరు కొడుకుని కోడల్ని ఎడదీయాలని చెప్పారు మేడం. నువ్వు చేసావుగా. నేను అట్లా ఏం చేయలేదు, ఆమె పద్ధతిని బట్టి మేము మాట్లాడినాం తప్ప ఆమె కరెక్ట్ ఉంటే ఇప్పుడు వచ్చిన ఆమె సంవత్సరం అవుతుంది మేడం. నీ మాటని బట్టి ఇక్కడ పద్ధతులు మనుషుల జీవితాలు మారిపోయినాయి. ముందు ఆమె పద్ధతి, కోడల పద్ధతి బాగుంటే అత్త ఎవరైనా సమాధానం చెప్పిద్ది మంచినే. కోడలు వచ్చిన కోడల పద్ధతే బాగలేదు అంటే అన్నిటికీ కోడలికి కాలు పట్టుకోవాలా పోయి మేడం? ఇక్కడ కాలు పట్టుకోమని ఎవరు చెప్పాలా? ఇప్పుడు ఆమె చేసే పద్ధతి అదే, ఆమె నచ్చినట్టు చేస్తేనే ఉంటుంది. నీ మాట సరిగ్గా ఉన్నట్టయితే నీ కుటుంబం మొత్తం బాగుపడేది. నీ మాట మీద ఒక జీవితము, ఇద్దరు పిల్లలు అక్కడ వెళ్ళిపోయారు. ఇక్కడ నీ కొడుకే ఇంకొకరిని చేసుకునే బాధ వచ్చింది. ఇప్పుడు నీ మాట వల్ల, నీ పద్ధతి వల్ల మీరందరూ జైల్లోకి వెళ్లాల్సి వస్తుంది. అమ్మాయి యాటిట్యూడ్ వల్లే, అమ్మాయి యాటిట్యూడ్ ఎలా అంటే మిగతా వాళ్ళు నాకు కాలు కరక రావాలి అనే యాటిట్యూడ్ తోనే ఉంటది మేడం. మీ అమ్మని దాంట్లో నీకేం తప్పు కనపల్లా? లేదు, ఏం తప్పు లేదు. ఇప్పుడు సంవత్సరం నుంచి చేసుకున్న కోడలు మంచిగా ఉంటుంది కదా మేడం, కొడుకుతోని గొడవలు కొట్లాట్లు లేకుండా. అన్ని అలవాట్లు ఉన్నాయని చెప్పింది, అందరి ముందు పరువులు తీసింది, అన్ని ఉన్నాయి, వాడికి లేని అలవాటే లేదు, అమ్మాయిలతో ఉంది. ఇప్పుడు చేసుకున్నది కూడా అట్లనే చెప్పాలి కదా మరి, అదేందుకు చెప్పాలి? ఆమె మీకు సరిపోయింది కదా ఆయనతో తిరగడము, ఆమె ఫోన్లు మేడం ఆమె ఫోన్లు బయట మాట్లాడుతూ ఉంటదంట. ఎవరన్నా ఇంటి పక్క వాళ్ళు ఎవరు మీ ఆయన లేడు కదా ఫోన్ ఎవరితో అంటే నా ఫ్రెండ్స్ ఉండరా అది ఇదని ఆమె అంటదంట. చూపి ఇప్పుడు నువ్వు కూడా అట్లనే మాట్లాడినావు, నువ్వు కూడా అట్లా మాట్లాడాలా? నువ్వు కూడా అట్లా మాట్లాడినావు. నువ్వు మాట్లాడినవన్నీ అమ్మాయి మేము చెప్తున్నావు, నువ్వు మాట్లాడినవన్నీ అమ్మాయి మేము చెప్తున్నావు. అమ్మాయి అలాంటి చేయలేదు. మాట్లాడితే మా అమ్మతో మా అన్నయ్యతో తప్ప నేను ఫోన్లు ఎవరితో నేను మాట్లాడినా. ఇక్కడ తల్లి బాగా బాబుని ఎంకరేజ్ చేస్తుంది, కనిపిస్తుంది. సో తను వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ కావాలని ఎందుకు అనుకున్నారో అసలు ఇక్కడ విషయం ఏంటో పక్కకు పెడితే, తిని మాత్రం ఇకపై నేను ఉండను, నాకు డివోర్స్ అయితే కావాలి అనింది. కానీ నువ్వు డివోర్స్ తీసుకోకాని అమ్మా, ఒక భార్య ఉండగానే తను పెళ్లి చేసుకోవడం ఫస్ట్ తప్పు. నీ పిల్లలు ఉన్నారు,
ఇప్పుడు ఈమెకైతే ఒక న్యాయం కలగాలి కదా సార్, ఇంకొకళ్ళకి ఎవరికి అట్లా చేయకుండా చూడాలి కూడా కదా సార్. వీళ్ళకి ఒకసారి అసలు 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 అదేంది అనేది రుచి చూపిస్తేనే తెలుసా సార్. భార్య మంచం మీద పడి ఉన్నా కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి ఆస్కారం లేనే లేదు. ఈయన చాలా పెద్ద తప్పు చేశాడు. ఈయన చేసుకున్న సెకండ్ మ్యారేజ్ కూడా ఇన్వాలిడే అవుతుంది. దీనికి 494 బైగమి అనే సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. అండ్ ఇది ఒక క్రిమినల్ చర్య, క్రిమినల్ యాక్ట్. అండ్ ఒకటమ్మా, మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే మాత్రం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ జరుగుతుందండి. భర్త వేరే పెళ్లి చేసుకోవడం అనేది విడాకులు తీసుకోవడానికి ఒక గ్రౌండ్ అండి. మీరు వెళ్ళేసి కంప్లైంట్ ఇస్తే మాత్రం మీకు విడాకులు డెఫినెట్లీ వస్తుంది. కానీ విడాకులు ఇవ్వడం ఒకటే సొల్యూషన్ కాదు. విడాకులతో పాటు మీకు కంపన్సేషన్, అలిమని, భరణం అనేది మీకు కావాలి ఖచ్చితంగా. మీకు పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ పిల్లలకు కూడా కంపన్సేషన్, తన మెయింటెనెన్స్ అన్ని కూడా ఇచ్చే బాధ్యత తన మీద ఉన్నది. అవన్నీ కూడా A to Z మీరు వసూలు చేసుకోవచ్చండి. ఇది మీ రైట్, ఒక భార్యగా మీ రైట్ అండి. అలిమని తీసుకోవడం మీ రైట్ అండి. ఇది అన్యాయం సార్. ఏమన్నా అంటే నన్ను టార్చర్ చేసి నన్ను కొట్టి అమ్మాయికి నేను డబ్బులు ఇవ్వాలి సార్? తప్పు కాదు. నువ్వు సెకండ్ పెళ్లి చేసుకోవడం ఫస్ట్ తప్పు. నువ్వు పెళ్లి చేసుకోకుండా మాట్లాడుంటే మనం ఏదన్నా చెప్పేటోళ్ళం. నువ్వు అమ్మాయిని పక్కన నెట్టేసి వేరే పెళ్లి ఎట్లా చేసుకుంటావు? ఏ అధికారంతో చేసుకుంటావు? అంటే నువ్వు మగవాడు అయితే పెళ్లి చేసుకో అని అమ్మాయి ఆమె 100 చెప్పినా కూడా నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి, వకీల్ని పెట్టుకొని కోర్టులో వేసుకోవాలి. కానీ నువ్వు పెళ్లి చేసుకుంటావా? నీ దమ్ము ఉంటే చంపు అంటే వెళ్ళి చంపేస్తావా? ఒకసారి నువ్వు లోపల పోయి కూర్చోనమ్మా, కూర్చుంటాడేమో. అట్లా కూర్చోరు లెవెల్ తెలివి. అంటే ఆమె రెచ్చగొడితే ఎవరైనా చంపేయమని రెచ్చగొడితే చంపేస్తావా? చెప్పిందంటే ఈయన చేసుకున్నాడట రెండో పెళ్లి. ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళు కంప్లైంట్ చేయి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు కాల్ చేయి, మేము ఉన్నాం ఇక్కడ. మీకు ఏ విధంగా హెల్ప్ కావాలంటే ఆ విధంగా చేయడానికి ముందు ఇతనికి మాత్రం ఖచ్చితంగా శిక్ష కావాల్సిందే. ఫస్ట్ మ్యూచువల్ డైవర్స్ కి చూద్దాం. మ్యూచువల్ డైవర్స్ లో వస్తే మంచిది. ఇద్దరి సమ్మతితో మనం ఒక డివోర్స్ తీసుకుందాము. మ్యూచువల్ అగ్రిమెంట్ తోటి డివోర్స్ తీసుకొని నీకు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అది ముందు పెట్టు. ఆ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేస్తే హాయిగా క్లియర్ గా డివోర్స్ అవుతుంది. లేదంటే జైలుకు వెళ్ళడం మాత్రం ఖచ్చితంగా ఖాయం. అది మీరు డిసైడ్ చేసుకోండి. మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత రివిజన్ చేసుకోండి, మాట్లాడుకోండి. ఒప్పందం ఒకవేళ కుదిరితే ఏదైనా ఒక మాటి మీదకి వచ్చి ఒక సెటిల్మెంట్ జరిగితే రండి, మనం దీనికి మ్యూచువల్ డైవోర్స్ గా సమాప్తం చేస్తాం. లేదంటే మీరు కంటెస్టెడ్ డివోర్స్ చేయండి. మీకు ఎటువంటి న్యాయం కావాలన్నా మేము చేస్తాం. ఓకే సార్. ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు వాళ్ళని మా ఇంటికి రాకని చెప్పండి సార్. మా ఇంటికి వచ్చి అడుగుతా ఉన్నారు ఊరికే. ఏమని అడుగుతున్నారు? రా, నేను చూసుకుంటా, ఇద్దరిని చూసుకుంటా. ఎలా చూసుకుంటావు? ఇద్దరిని ఎలా చూసుకుంటావు? ఫస్ట్ ఒక ఆమెను సరిగ్గా చూసుకోలేకపోయినావు, ఇంకో ఆమెను చేసుకున్నావు. ఇప్పుడు ఇద్దరిని పిలిచేసి ఇద్దరి మధ్యలో పొట్టాడ పెడతావా వాళ్ళకి? సార్ ఆ అమ్మాయి నన్ను చూసుకోలేకపోయింది. సరే, ఆ అమ్మాయి 100 తప్పులు అనుకుందాం. ఆ 100 తప్పులకు సరిపడ్డ ఒకటే ఒక పెద్ద తప్పు చేసినావు, సెకండ్ పెళ్లి చేసుకోవడం. ఆ 100 తప్పులకి సరి సమానంగా అది ఒక్క తప్పే. ఇప్పుడు ఎవరయ్యా వెళ్ళి అడిగింది ఆమెను? మీరా మీ అమ్మనా? నేను ఎప్పుడు అడిగినా గానీ యాటిట్యూడ్ తో పో అని రిజెక్ట్ చేస్తా ఉంటాను. నేను అడిగిన సమాధానం అది కాదు. నువ్వు వెళ్ళావా? మీ అమ్మ కూడా వచ్చిందా? నేను వెళ్ళి అడుగుతాను మేడం. అప్పుడప్పుడు అమ్మ కూడా వస్తుంటది. నీ సొంతంగా వెళ్ళావా? మీ అమ్మ చెప్తే వెళ్ళావా? నా సొంతంగానే వెళ్ళాను మేడం. ఎందుకను? అంటే అమ్మాయి వెళ్ళిపోయింది కదా, అందరూ తప్పుగా మాట్లాడితే నేను వెళ్ళి పిలుస్తాను. అందరు అంటున్నారని అందరికి కూడా నాకు నెగిటివ్ చెప్తున్నాను మేడం. మా ఆయన ఎలా ఉంటుంది? అందరు ఏమని చెప్పారు? ఇంకో పెళ్లి చేసుకున్నావు, ఆ అమ్మాయి వచ్చి నీ మీద అదే కేసు వేస్తుంది, మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలని అని చెప్పారు. ఎవరైనా అలా కాదు మేడం. అమ్మాయి అందరూ తాగుబోతాడు ఆ పిల్లల్ని వదిలేసాడు, వాడు ఎలాంటి ఆ ఫ్యామిలీ ఎలాంటిది అని చెప్తున్నాను మేడం. సరే, ఆమె 100 చెప్పింది అనుకోండి, అంత కాదు. మీరు బయటకి ఇప్పుడైతే ఇక్కడ మీరు ముందు కూర్చోండి, మనం ఫస్ట్ విచారిస్తాం. మీకు ఓకే అంటే ఓకే, లేదంటే మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకో 10 days టైం తీసుకుని ఆలోచించుకొని చెప్తారన్నా చెప్పండి. మేము ఎటు పోము. దాని తర్వాత మనం ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తాం. అయితే డివోర్సా, లేదా మీరు డివోర్స్ ఇస్తారా, లేదా ఇతర తనకు డివోర్స్ ఇస్తాడా, అది ఏమైతుందో ముందుకెళ్ళి మనకు ఇస్తాం. కానీ నువ్వు మాత్రం అన్యాయంగా వేరే అమ్మాయి జీవితం నాశనం చేసినావు. ఇదైతే నాకు అనిపిస్తుంది. అమ్మాయే కాదు సార్, ఇద్దరు పిల్లల జీవితం కూడా నాశనం. ఇద్దరు పిల్లల జీవితం కూడా నాశనం చేసినావు. మా పిల్లలు మాకు ఇచ్చేయమనండి మేడం. నువ్వు కన్నావా? ఇప్పుడు వాడు కన్నా నేను కన్నాను మేడం. యాటిట్యూడ్ నువ్వు యాటిట్యూడ్ నువ్వు పోగొట్టుకున్నావా, నేను తరిమేసానా? నువ్వు వెళ్ళిపోయావా, నేను పంపించానా? చెప్పు. ఏ రోజు వాళ్ళని ఎత్తుకోలేదు మేడం. అడగండి, వాళ్ళ అమ్మ ఎదురుగానే ఉంది కదా. అసలు మన్మరాలు అని చెప్పి ఏ రోజు ఎత్తుకోలేదు. కనీసం ఒక 5 రూపాయలు చాక్లెట్ కూడా వాళ్ళ అమ్మ నేనే పట్టుకోవాలి, నేనే ఇంట్లో పని చేసుకోవాలి. అయ్యా ఎలా ఇస్తారయ్యా? నువ్వు మీ అమ్మ మాటలు పట్టుకుని ఒక మనిషిని బయటకు పోయిందాక చూసినోడివి, ఆ అమ్మాయికి చెప్పకుండా ఇంకొక పెళ్లి చేసుకున్నోడివి, పిల్లలు నీకు అప్పగిస్తే రేపు పిల్లలు రోడ్డు మీద పడేవని గ్యారెంటీ ఏముంది? మేము బొమ్మంటే పోలే కదా మేడం. మేము బొమ్మంటే వెళ్ళిందా మేడం? అమ్మాయి వెళ్ళిపోయింది యాటిట్యూడ్ గా. నీ యాటిట్యూడ్ కరెక్ట్ గా ఉన్నప్పుడు నువ్వు ఆ మాట మాట్లాడు. నీ యాటిట్యూడ్ కరెక్ట్ లేనప్పుడు నువ్వు ఆ మాట మాట్లాడడానికి అసలు నీకు అక్కడ ప్లేసే లేదు ముందు. సరే అమ్మా, మీరు భయపడకండి. మీ పిల్లలు మీ దగ్గరనే ఉంటారు, ఎటు పోరు. ఎందుకంటే తల్లిగా మీకు ఎంత హక్కు ఉందో తండ్రిగా తనకు కూడా హక్కు ఉంటది. కానీ గార్డియన్షిప్ యాక్ట్ అనేది ఏమంటుందంటే పిల్లల్ని విజిటేషన్ రైట్స్ ఇస్తుందమ్మా. మొత్తానికి తండ్రిని చూపించకుండా మీరు పెంచలేరు పిల్లల్ని. ఎందుకంటే ఏ కోటైనా కూడా పిల్లలకి తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ కావాలని ఏ కోటైనా అదే ఆశిస్తుంది. అందుకే గార్డియన్షిప్ అండ్ వార్డ్స్ యాక్ట్ అని వెళ్ళిందండి. ఆ చట్టం ప్రకారం ఏంటంటే మీరు
తండ్రిని కలిసే హక్కు ఆ పిల్లల్ని ఇవ్వాలి. ఆ పిల్లలకి కూడా తండ్రి ప్రేమ అనేది అందాలి. అది మెయిన్ మోటివ్ అండి. నేను చూపించను, నేను ఇవ్వనని చెప్పకూడదు. అది కోర్ట్ డిసైడ్ చేస్తుంది. ఎప్పుడు రావాలి, ఎప్పుడు చూడాలి, విజిటేషన్ టైమింగ్ ఏంది ఫిక్స్ అనేది కోర్ట్ చేస్తుంది. వాళ్ళు ఒకవేళ కోర్ట్ కి సంప్రదిస్తే కోర్ట్ ఆర్డర్ ఇస్తే మీరు ఫాలో అవ్వాల్సిందే. సరేనమ్మా? ఓకే సార్. సరే. నమస్తే. నమస్కారం.